అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే యష్ రెడీ అయ్యి బయటికి వచ్చాడు. దేవ్ హాల్లోనే కూర్చుని కనిపించడంతో కార్ తీయమని కీస్ తన మీదకి విసిరి బయటకి నడిచాడు. దేవ్ కూడా వెనకే వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. యష్ కళ్ళు మూసుకొని ఆలోచనలో మునిగిపోయాడు. వేదశ్రీ గారు, ఇంకా రెడీ కాలేదా? ఏంటి యష్, నన్ను అలా గారు గీరు అని పిలవద్దని చెప్పానా? సరదాగా అన్నాలే, బయటికి రామ్మా, మూవీకి టైం అవుతుంది. అయిపోయిందండి, వచ్చేస్తున్నా. చీర సరి చేసుకుని బయటికి వచ్చింది తను. యష్ తననే చూస్తూ దగ్గరికి వచ్చాడు. ఎలా ఉన్నాను ఎలా ఉన్నాను అని అడుగుతావేంటి విదా? చింపేశావు. నేను ఇలా చూస్తూ చనిపోవచ్చు తెలుసా? యష్, ఏంటా మాటలు? అబ్బా, మామూలుగానే అన్నాను. నువ్విప్పుడు దీర్ఘాలు తీయకు. సరేలేండి, వెళ్దామా? ఒక్క నిమిషం. ఏమైంది? దిష్టి చుక్క పెట్టాలి, లేదంటే నీకు జ్వరం వస్తుంది. నేనేమైనా చిన్నపిల్లనా? ఏమీ అవసరం లేదు. చెప్పింది విను. ఎలా పెడతారు? కాటుక కనిపించక నేను కళ్ళకి కూడా పెట్టుకోలేదు. ఈ పిల్లలు ఎక్కడో పాడేసినట్టున్నారు. అలాగా? హా, అందుకే చెప్పేది వద్దు అని. ఏం పర్లేదు, నేను పెడతాను కదా. ఎలా? నవ్వుతూ తన ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని నడుం దగ్గర చీర పక్కకి జరిపి అతని పెదవులు ఆనించాడు. తను పరవశంతో కళ్ళు మూసుకుని యష్ తలలోకి వేళ్ళు జోనిపింది. యష్ పైకి లేచి నవ్వుతూ కన్ను గీరేసరికి సిగ్గుతో ఎర్రగా మారిన తన మోముని యష్ గుండెల్లో దాచుకుంది. ఎలా ఉంది నా దిష్టి చుక్క? ఇలా కూడా పెడతారని ఇప్పుడే అర్థమైంది. అది నా ప్లేస్, నాకు మాత్రమే సొంతం. నువ్వు కూడా టచ్ చేయడానికి వీల్లేదు. ఆహా, సరే అయితే రేపటి నుంచి నా చేతులు కట్టేసి నా పనులన్నీ మీరే చేయండి. నిజంగా చేయమంటావా? యష్, చాలండి. మూవీకి టైం అవుతుందని ఇప్పటిదాకా గోల చేసి ఇప్పుడు మీరే లేట్ చేస్తే ఎలా? ఓకే ఓకే, కమ్. తన భుజం చుట్టూ చేయి వేసి బయటకి నడిపించాడు. 2 అడుగులు వేసేసరికి యష్ చేయి మెల్లగా కిందకి జారి వేద నడుముని చుట్టేసింది. జరిగిందంతా ఒక రీల్లా యష్ మైండ్లో మెదులుతూ గందరగోళంగా మారింది. అతని జ్ఞాపకాలు వేద చుట్టూ తిరుగుతూ అమృత దగ్గర ఆగిపోయాయి. ఉదయం అనుకోకుండా వేదకి ముద్దు పెట్టిన చోటే అమృతని కిస్ చేయడం గుర్తొచ్చింది. ఒక్కసారిగా కళ్ళు తెరిచి వద్దు అని గట్టిగా అరిచాడు. దేవ్ ఆ అరుపుకి భయపడి కారు ఆపేశాడు. ఏమైంది బ్రదర్? ఏం లేదు. అంతా ఓకేనా? ఆ చెమటలేంటి? యష్ కర్చీఫ్ తీసి మొహం తుడుచుకుంటున్నాడు. స్టార్ట్ చేయి దేవ్. కార్ స్టార్ట్ చేసి అనుమానంగా యష్ వైపు చూశాడు. బ్రదర్, ఒక మాట అడగనా? ఏంట్రా? నువ్వు వేదని మర్చిపోలేకపోతున్నావు కదా? నా ప్రాణం ఉండగా మర్చిపోలేను. ఇప్పటికీ తనని మొదటిసారి చూసిన క్షణాలు నా కళ్ళ ముందే కదులుతున్నాయి. అలాంటిది తనని మర్చిపోతానని ఎలా అనుకున్నావు? నీ బాధ నాకు అర్థమవుతుంది బ్రదర్, కానీ అమ్ము గురించి కూడా ఆలోచించాలి కదా. యష్ తల తిప్పి దేవ్ వైపు చూశాడు. తనకేమైంది? ఏమీ కాలేదు. పెళ్లి పేరుతో తనని తీసుకొచ్చి ఇంట్లో పడేశావు. అలా ఎంతకాలమని? నిజానికి మీ పెళ్ళి జరగనే లేదు. అందుకే అందరి సమక్షంలో సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపిస్తే. దేవ్, ఏం మాట్లాడుతున్నావు? తన మెడలో తాళి కట్టడం ఇష్టం లేకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఇంకెప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తీసుకురాకు. సారీరా, చందు అక్క అడగమంది, అందుకే అడిగాను. ఇంతలో ఆఫీస్ రావడంతో కార్ దిగి లోపలికి వెళ్ళిపోయాడు యష్. దేవ్ కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు. గౌరీ అతనికి ఎదురుపడింది. దేవ్ గారు, సార్కి ఏమైంది? పలకరించినా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అదేం లేదు, వాడేదో మూడ్ ఆఫ్లో ఉన్నాడు. అవునా? సరే, ఈ ఫైల్ మీద సంతకం పెట్టించండి. సరే, ఇటివ్వు. గౌరీ చేతిలో ఫైల్ తీసుకుని యష్ క్యాబిన్లోకి వచ్చాడు దేవ్. అతను ఇంకా డల్గానే ఉండటంతో ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని చేయి పట్టుకున్నాడు. ఏమైందిరా, ఎందుకంత డల్గా అయిపోయావు? ఉదయం అమ్ముతో ఏమైనా గొడవ పడ్డావా? దాని గురించి నా దగ్గర మాట్లాడకు. మెంటల్ది. ఎప్పుడేం చేస్తుందో అర్థమై చావటం లేదు. మళ్ళీ ఏం చేసింది? ఏం చేయలేదని అడుగు. పొద్దున్నే మూడు మొత్తం స్పాయిల్ చేసింది. ఓకే ఓకే, ఇక నువ్వు అమృత ఆలోచన నుంచి బయటికి వస్తే మనం పని చూద్దాం. చాలా వర్క్ ఉంది. సరే, మొదలుపెట్టు. అన్నీ పక్కన పెట్టి వర్క్లో పడ్డాడు యష్. వర్క్ ఫినిష్ అయ్యేసరికి లంచ్ టైం అయింది.
స్టాఫ్ అందరూ ఒక్కొక్కరిగా క్యాంటీన్లోకి వెళ్తున్నారు. బ్రదర్, వర్క్ అయిపోయిందిగా, ఇంటికి వెళ్దామా లేక ఇక్కడే భోంచేద్దామా? ఇంటికి వెళ్తే అమృత చెడు కూడా ఆడేస్తుంది. వద్దురా బాబు, ఇక్కడే ఆర్డర్ చేయి. దేవ్ నవ్వుకుంటూ బయటికి వెళ్ళబోతుంటే యష్ పిలిచాడు. ఎందుకురా నవ్వుతున్నావు? ఏం లేదు బ్రదర్, తరాలు మారినా మగాడి పరిస్థితి మాత్రం మారటం లేదే అని తలుచుకుంటే నవ్వొచ్చింది. అంటే అంటే తరాలు మారుతున్నాయే గాని పెళ్ళానికి భయపడే మొగుడి దీనం పరిస్థితి మాత్రం మారటం లేదు అంటున్నా. అంటే నేను అమ్ముకి భయపడుతున్నానా నీ ఉద్దేశం? అంతేగా మరి. నిన్ను కోపంగా టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ దేవ్ మీదకి విసిరాడు. దేవ్ దాన్ని క్యాచ్ పట్టుకుని నవ్వుతూ యష్ వైపు చూశాడు. ఒప్పుకో బ్రదర్. ఏంట్రా ఒప్పుకునేది? దానికి నేను భయపడడం ఏంటి? యశ్వర్ధన్ ఇక్కడ. ఇంతలో ప్యూన్ డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు. సార్, మేడం గారు వచ్చారు. ఏ మేడం? ఇద్దరు ఒకేసారి అడిగేసరికి అతనిద్దరి వైపు చూస్తూ సార్ గారి మిస్సెస్ అని చెప్పాడు. ఏంటి, ఇదెందుకు వచ్చింది? మిమ్మల్ని క్యాంటీన్ దగ్గరికి రమ్మన్నారు సార్, మేడం అక్కడే వెయిట్ చేస్తున్నారు. అతను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయాడు. యష్కి ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఓరి నాయనో, ఈ తింగర్ది ముద్దు పెట్టానని స్టాఫ్ అందరి ముందు పంచాయతీ పెడితే నా పరువు గంగలో కలిసిపోతుంది. మనసులో అనుకోబోయి పైకి అనేశాడు. దేవ్ కళ్ళు పెద్దవి చేసి యష్ వైపు చూశాడు. ఏంటి, ముద్దు పెట్టావా? అంటే అది యాక్సిడెంటల్గా జరిగింది. ఓహో, అమ్మో, అక్కడ క్యాంటీన్లో నీ తింగర పెళ్ళాం ఏం వాగుతుందో ఏంటో. త్వరగా వెళ్దాం పదా. ఇద్దరూ పరిగెత్తుకుంటూ క్యాంటీన్ దగ్గరికి వచ్చారు. అమృత డీసెంట్గా ఒక చోట కూర్చుని వీళ్ళ కోసం ఎదురు చూస్తుంది. ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకుని అమృత దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఏంటి ఇంత లేటు? ఏమయ్యా దేవ్, పనిలో పడితే తిండి గుర్తుండదా నీకు నీ అన్నకి? కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. అంటే నువ్వు మా లంచ్ కోసం వచ్చావా? హామా, లేకపోతే ఊరికే ఎందుకు వస్తాను? ఉఫ్, థ్యాంక్ గాడ్, మనసులోనే అనుకుంటూ ఇద్దరూ రిలాక్స్ అయ్యారు. చేతులు కడుక్కొని కూర్చోండి. ఓకే. అమృత క్యారియర్ తీసి టేబుల్ మీద సర్దింది. ఇద్దరు హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి కూర్చున్నారు. ఇద్దరికి భోజనం వడ్డించి పక్కనే కూర్చుంది తను. నువ్వు తిన్నావా? వంట చేసేసరికి బాగా ఆకలేసింది, అందుకే తినేసి వచ్చాను. మీరు తినండి. ఇంకేం మాట్లాడకుండా ఇద్దరూ భోజనం చేసేశారు. క్యారియర్ బ్యాగ్లో పెట్టి యష్ వైపు చూసింది. బావా, నీ పని అయిపోయాక నన్ను గుడికి తీసుకువెళ్ళవా? గుడికా? అవును, చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను. సరే, వెయిట్ చెయ్యి, ఒక అరగంటలో బయలుదేరదాం. సరే బావా. బయటకి వచ్చి కారులో కూర్చుంది. సరిగ్గా అరగంటకి యష్ దేవ్ ఇద్దరూ బయటకి వచ్చారు. యష్, మీరిద్దరూ వెళ్ళండి, నాకు వేరే పనుంది, చూసుకుని వస్తాను. ఏం పని? తర్వాత చూసుకోవచ్చులే, రా. నాకు మాత్రం పర్సనల్ ఉండదా ఏంటి? పోవయ్యా. వేరే కార్ తీసుకుని వెళ్ళిపోయాడు దేవ్. యష్ విచిత్రంగా చూస్తూనే కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. డ్రైవ్ చేస్తూ అమృత వైపు చూశాడు. తను చాలా నార్మల్గా కనిపించింది. ఏమైంది అమ్ముకి? ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. ఒకవేళ తాతయ్య వాళ్ళ మీద బెంగ పెట్టుకుని ఇలా అయిపోతుందా? అమ్ము. ఏంటి బావా? నిన్నొక విషయం అడుగుతాను, దాచకుండా చెప్తావా? నీ దగ్గర దాచేదేముంది, అడుగు బావా. ఈ మధ్య నీ ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. ఏం జరుగుతుంది అసలు? ఏమీ లేదే, నీకెందుకు అలా అనిపించింది? లేదమ్మో, నిజంగానే నీ బిహేవియర్ తేడాగా ఉంటుంది. ఏం జరిగిందో చెప్పు. తను మౌనంగా ఉండిపోయింది. పోనీ ఒకసారి తాతయ్య వాళ్ళని చూసొద్దామా? నిజంగా తీసుకువెళ్తావా? నువ్వక్కడ పిచ్చి వేషాలు వేయను అంటేనే తీసుకువెళ్తాను. లేదు, వేయను, బుద్ధిగా ఉంటాను. మన పెళ్లి విషయం కానీ మనిద్దరి రిలేషన్ గురించి కానీ మీ వాళ్ళకేమీ చెప్పకూడదు. అలా అని ప్రామిస్ చేయి. ప్రామిస్. అయినా నీకు ముందే చెప్పాను కదా, నీ మనసు మార్చుకొని నన్ను మా ఇంటికి తీసుకువెళ్లే వరకు నేను వెళ్ళనని. దూరం నుంచి చూసే వచ్చేద్దాం. తాతయ్య బాగా గుర్తొస్తున్నారు. సరే, రేపు వెళ్దాం. అమృత నవ్వుతూ యష్ చేతిని పట్టుకుని థ్యాంక్స్ చెప్పింది. యష్ తన వైపు చూశాడు. ఉదయం జరిగిన సంఘటన గుర్తు రావడంతో యష్ కళ్ళల్లోకి చూడలేక పక్కకి తిరిగి కూర్చుంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం? అదేంటి, నువ్వేగా గుడికి తీసుకువెళ్ళమన్నావు? అన్నానా? అనే ఉంటానులే. ఏంటో ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది నాకు. మా ఊర్లో
మతిమరుపు మంగమ్మ అని ఒక ఆవిడుండేది. వాళ్ళ ఆయన కూడా గుర్తుండేవాడు కాదు తనకి. పాపం. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? అబ్బా! మళ్ళీ మొదలుపెట్టిందిరా బాబు. దీన్ని కదపడమే బుద్ధి తక్కువ పని. మనసులోనే అనుకుంటూ తన వైపు చూశాడు. ఆ విషయం గురించి చెబుతూ నవ్వుతుంది తను. కొన్ని క్షణాలు ఆ నవ్వులో చిక్కుకుపోయింది యష్ చూపు. అమృత చెబుతూ యష్ వైపు చూసేసరికి తననే చూస్తూ కనిపించాడు. సిగ్గుపడుతూ కళ్ళు వాల్చేసి విండో వైపు తిరిగి కూర్చుంది. యష్ కూడా తేరుకుని రోడ్డు వైపు చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. ఇదేంటి? నేను చూసినా చిరాకు పడేది. ఇప్పుడేంటి సిగ్గుపడుతుంది? ఉదయం జరిగింది తను మర్చిపోలేదన్నమాట. లేదు, ఇంకోసారి మా మధ్య ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి. గుడి రావటంతో ఇద్దరూ దర్శనం చేసుకుని బయటికి నడిచారు. గుడి మెట్ల మీద ఒక బైరాగి నిశితంగా అమృతని పరిశీలిస్తున్నాడు. తను భయంగా యష్ చేతిని పట్టుకుంది. అతను ఒక రకమైన నవ్వు నవ్వి అమృత మీద విభూది చల్లాడు. యష్ కోపంగా అతని దగ్గరికి వెళ్ళబోతుంటే వద్దని ఆపింది అమృత. ఇద్దరూ ఆయన వైపు చూస్తూ ఉండిపోయారు. ఆయన యష్ కళ్ళలోకి చూశాడు. ఇష్టం లేని రెండు జీవితాలు ఒకటిగా కలిసి బ్రతుకుతున్నాయి. ఇది దైవాజ్ఞ. ముందు ముందు మరిన్ని ప్రమాదాలు నీ గుమ్మం వాకిట్లోకి వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్విప్పుడు పట్టుకున్న ఆ చేతిని వదలొద్దు. బిడ్డా, జాగ్రత్త. అతను చెప్పాల్సింది చెప్పి కళ్ళు మూసుకున్నాడు. యష్ అయోమయంగా చూస్తూ అమృతని తీసుకుని బయటికి వచ్చేశాడు. ఇద్దరూ మౌనంగా కూర్చున్నారే గాని ఆ బైరాగి మాటల గురించి ఆలోచిస్తున్నారు. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నారిద్దరు. అమృత ఒక్కసారిగా తన కడుపు మీద చేయి పెట్టుకుని యష్ వైపు చూసింది. యష్ అయోమయంగా తన వైపు చూసి ఏంటని సైగ చేశాడు. నేను ప్రెగ్నెంటా? అందుకే నా స్వామీజీ అలా అన్నాడు. ప్రెగ్నెంట్ ఏంటే నీ మొహం? నేను నిన్నేం చేయలేదు కదా. ఏం చేయకపోవడం ఏంటి? ఉదయం ఇక్కడ ముద్దు పెట్టావు కదా. యష్ తల పట్టుకొని కూర్చున్నాడు. నాకు తెలుసు, నా కడుపులో బిడ్డుంది. అందుకే ఆయన బిడ్డ జాగ్రత్త అన్నారు. నువ్వే నన్నేదో చేశావు ఏడుస్తూ అంది తను. ఓసే పిచ్చి మొద్దు, ముద్దుకే పిల్లలు పుట్టరే. నువ్వు నీ పీత బుర్రేసుకొని ఎక్కువగా ఆలోచించేకు. మరి ఆయన ఎందుకు అలా అన్నాడు? రాత్రి నువ్వు నా పక్కనే పడుకున్నావు కదా, ఉదయమేమో ముద్దు పెట్టావు అంటే. అబ్బా, నీకు దండం పెడతానే, నన్ను వదిలేయి. ఆ పిచ్చోడేదో వాగాడని నువ్వు ప్రెగ్నెంట్ అనుకుంటే ఎలా? చూడు, పక్కన పడుకుంటేనో లేదా ముద్దు పెడితేనో పిల్లలు పుట్టరు. కాస్త బుర్రవాడు కోపంగా చెప్పి అతని గదిలోకి వెళ్ళిపోయాడు. అమృత కాళ్ళు ముడుచుకొని ఆలోచిస్తూ కూర్చుంది. లేదు, బైరాగిలు అబద్ధం చెప్పరు. అంటే నేను ప్రెగ్నెంట్ అయ్యుంటాను. యష్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అమృత ఏడుస్తూ కూర్చుంది. యష్ కంగారుగా తన దగ్గరికి వచ్చాడు. ఏ అమ్మో, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నాతో మాట్లాడకు. ఏమైందమ్మో? ఇంకేమవ్వాలి, అంతా అయిపోయింది. నాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావు. నాకు తెలియకుండానే ఇది కూడా జరిగిపోయింది. ఏం జరిగింది? నీ బొంద. ఏం జరగలేదు. నేను నమ్మను. ఏదో జరిగింది. నువ్వు నన్నేదో చేశావు. నేనేం చెయ్యలేదే. నన్ను నమ్ము. నేను నమ్మను. నువ్వేం చేయకపోతే నేను ప్రెగ్నెంట్ ఎలా అవుతాను? ఉఫ్, అబ్బా, ప్రాణాలు తోడేస్తున్నావమ్ము. నిజంగానే నేను నిన్నేం చేయలేదు. మరా బైరాగి అలా ఎందుకన్నాడు? వాడేదో పిచ్చోడు, ఏదో వాగాడు, వదిలేసేయి. లేదు, తాతయ్య చెప్పాడు, బైరాగులు అబద్ధం చెప్పారంట. హాయ్ వదినా. ఏంటి ఇద్దరేదో డీప్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు? దేవ్ లోపలికి వచ్చి అమృత పక్కనే కూర్చుని షూస్ తీస్తున్నాడు. తను ఏడవడం గమనించి కంగారుగా తన వైపు తిరిగాడు. ఏమైంది? ఇద్దరూ మళ్ళీ గొడవ పడుతున్నారా? అమృత ఏమీ మాట్లాడకపోయేసరికి యష్ వైపు చూశాడు. మీ వదిన ప్రెగ్నెంట్ అంట. ప్రెగ్నెంట్ ఏంటి వదినా? కొంపతీసి మీ బావతో గాని? అమృత కోపంగా చూస్తూ దేవ్ చెంప మీద కొట్టింది. రేయ్, మా బావ చాలా మంచోడు. ఇలాంటి పనులు అస్సలు చేయడు. నీకు తెలీదేమో, పెళ్ళయ్యే వరకు నన్ను ముట్టుకోకూడదని కనీసం ఎప్పుడు ముద్దు కూడా పెట్టలేదు తెలుసా? సారీ వదినా. మరి ఇదెలా? ఉన్నాడుగా, నీ అన్ననే అడుగు ఏం చేశాడు. ఏం బ్రదర్, నువ్వెప్పుడు? ఈసారి యష్ వాయించాడు రెండో చెంప మీద. అర్థమైంది, నువ్వు కాదు. మరి ప్రెగ్నెన్సీ గోలేంటి? నేను దాన్నేం చేయలేదురా. చెప్తుంటే వినడం లేదు. గుడిలో ఆ బైరాగి ఏదో వాగాడని తను ప్రెగ్నెంట్ అయ్యాననుకుంటుంది. ఉన్న సమస్యలు చాలవని మధ్యలో ఈ బైరాగి ఎవడు? అసలేం జరిగింది? యష్ గుడిలో బైరాగి తనతో చెప్పిన మాటలు దేవ్కి చెప్పాడు. అదిరా సంగతి.
ఆ పిచ్చోడు బిడ్డ జాగ్రత్త అన్నాడని తను నా వల్ల ప్రెగ్నెంట్ అయిందనుకుంటుంది. అమృత ఏడుస్తూనే దేవ్ వైపు చూసింది. నువ్వే చెప్పు, బిడ్డ జాగ్రత్త అని ఆయన ఊరికే ఎందుకంటాడు దేవ్? అయ్యో వదిన, ఆయన అన్నది తప్పుగా అర్థం చేసుకున్నావు. బిడ్డ జాగ్రత్త అంటే మీ బిడ్డ జాగ్రత్త అని కాదు. మరి జాగ్రత్తగా ఉండు బిడ్డ అని ఆయన యష్కి చెప్పాడు అంతే. అమృత అయోమయంగా చూసింది. వీడు బిడ్డేంటి అడ్డదిడ్డంగా పెరిగితే? మా ఊర్లో కరెంటు స్తంభం అంతున్నాడు. వీడిని బిడ్డ అని ఎవరైనా అంటారా? బైరాగిలు ఎవరైనా అలాగే పిలుస్తారు వదినా, నీకు తెలీదా? నాకెందుకు తెలీదు? కాకపోతే నాకు సరిగ్గా అర్థం కాలేదంతే. అనవసరంగా భయపడ్డాను. నువ్వు భయపడటం కాదే, మమ్మల్ని భయపెట్టి చంపావు. నేనేం చెయ్యలేదే అంటే వినిపించుకున్నావా? మరి రాత్రి నువ్వు నా గదిలోనే ఉన్నావు కదా. నాకేమో ఏం జరిగిందో గుర్తులేదు, అందుకే భయపడ్డా. సరేలే, నీ డౌట్ తీరింది కదా, పోయి ఫ్రెష్ అయ్యిరా. అలాగే. కళ్ళు తుడుచుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. దేవ్, నువ్వు రాకపోయుంటే అనుమానంతో ఇది నన్ను చంపేసేది. అది సరే, ఆ బైరాగేవో సమస్యలు వస్తాయని చెప్పాడన్నావు, నిజమా? హా, గుడిలోకి వచ్చిపోయే వాళ్ళందరికీ అలాగే చెప్తాడు. అవి పట్టించుకోనవసరం లేదులే. లేదు యష్, నిజంగానే ఏమైనా సమస్యలు వస్తాయేమో. వస్తే వాటిని ఎదుర్కోవడానికి మనకి గుండె ధైర్యం ఉంది. ఎందుకు భయపడతావు? సరేలే, రేపు మన కంపెనీ యానివర్సరీ పార్టీ ఉంది కదా, అమ్ముకి చెప్పావా? దాన్ని తీసుకువెళ్తే అక్కడేం పెంట చేస్తుందో ఏంటో. వద్దులే. చూడు యష్, తను నీ భార్య అని అందరికీ తెలుసు. ఆ రోజు అమృత ప్రవర్తన గురించే అందరూ వింతగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తనని పార్టీకి కూడా తీసుకురాకపోతే అందరిలో కొత్త అనుమానాలు మొదలవుతాయి. అవసరమా ఇదంతా? తనకి నచ్చజెప్పి పార్టీకి తీసుకురా. దేవ్ పైకి లేచి తన గదికి వెళ్ళిపోయాడు. యష్ ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు. ఇంతలో అమృత ఫ్రెష్ అయి గది నుంచి బయటికి వచ్చి యష్ పక్కనే కూర్చుంది. ఓయ్, నీతో మాట్లాడాలి. ఏంటి? నన్ను రేపు తాతయ్య దగ్గరికి తీసుకువెళ్తా అన్నావు కదా, నిజమేనా? కాదు, నీ మూడ్ మార్చడానికి అలా చెప్పాను. అమృత ఏడుపు మొహం పెట్టుకుని యష్ని చూస్తూ కూర్చుంది. నాకు తెలుసు, నువ్వు మా వాళ్ళని కలవనివ్వవు. పెద్ద డెవిల్వి నువ్వు. ఈసారి నుంచి నిన్ను డెవిల్ అని పిలుస్తాను. మూతి తిప్పుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. యష్ నవ్వుకుంటూ పైకి లేచి తన దగ్గరికి వచ్చాడు. అమ్ము, నాతో మాట్లాడకు నువ్వు. అబ్బా, చెప్పేది విను. మన పెళ్లి విషయం తెలిసి ఇంట్లో అందరూ కోపంగా ఉంటారు. ఇప్పుడు కానీ తాతయ్య కంటపడితే ఆ కోపంలో అమ్మలానే నిన్ను కూడా ఆ కుటుంబం నుంచి బహిష్కరిస్తాడు. పర్లేదా? అమ్మో, నిజమే. తాతయ్యకి అసలే పరువు అంటే ప్రాణం. ఆ ప్రాణం మీదే దెబ్బ కొట్టేలా చేశావు నువ్వు. నిజమే, కానీ నువ్వు మా అమ్మ ప్రాణం తీసినట్టుగా నేను తాతయ్య ప్రాణం తీయలేదు కదా. అమృత మౌనంగా ఉండిపోయింది. చూడు, రేపు మన కంపెనీ యానివర్సరీ పార్టీ ఉంది. నువ్వు కూడా నాతో పాటు రావాలి. మొన్నటిలా ఏమైనా ఇష్యూ చేయాలని చూసావో నిజంగానే నిన్ను మా వాళ్ళకి శాశ్వతంగా దూరం చేసేస్తాను. అర్థమైందా? అమృత అతని వైపు చూసింది. యష్ ఇంకేం మాట్లాడకుండా బయటకి నడిచాడు. ఓయ్ డెవిల్, ఎక్కడ తగిలావురా నాకు? శనిలా పట్టుకొని పీడిస్తున్నావు నన్ను. యష్ నవ్వుతూ వెనక్కి తిరిగాడు. మర్చిపోయావా? మీ ఊరి చివరే కదా మొదటిసారి మనం కలిసింది. అవును. ఆ రోజు బుద్ధిగా కాలేజీకి పోయినా బాగుండేది. కాలేజ్ ఎగ్గొట్టి నిన్ను తెచ్చి నా నెత్తి మీద పెట్టుకున్నాను చూడు. నన్ను నేనే ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష? నా మనసు మారే వరకు. అదెప్పుడు మారుతుంది? అది నీ చేతిలోనే ఉందమ్మో. నువ్విలా చెవి కోసిన మేకలా అరుస్తూ నా మీదకి దండయాత్రకి వచ్చినంతకాలం నీకు ఈ శిక్ష తప్పదు. అంటే నేను నీతో గొడవ పడకపోతే నన్ను వదిలేస్తావా? ఆలోచిస్తాను. అయినా అది వీలు పడదులే. తమరికి గోరచనం కాస్త ఎక్కువ కదా. నీ యాటిట్యూడ్ చూపించకుండా ఉండటం నీ వల్ల కాదు. అర్థమైందిలే. నేనెలా ఉన్నా ఏం చేసినా నువ్వు నన్ను వదలవు, అంతే కదా. బాగా డెవలప్ అయ్యావమ్మో. కీప్ ఇట్ అప్. నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. నీకు యశ్వర్ధన్ కాదురా, డెవిల్ పేరే కరెక్ట్. ఓ అత్తా, నా కోసమే కన్నావా నువ్వు కొడుకుని? వీడి వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. కోపంగా బెడ్ మీదే కూలబడింది. మధ్యాహ్నం ఆలస్యంగా భోజనం చేయటంతో ఎవరికి భోజనం చేయాలి అనిపించక ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోతున్నారు. అమృత హాల్లో కూర్చొని టీవీ చూస్తుంది. ఏదో హర్రర్ మూవీ వస్తుంటే శ్రద్ధగా చూస్తుంది తను. ఇంతలో టీవీ దానంతటదే ఆఫ్ అయింది. రిమోట్ని కొట్టి ఆన్ చేయడానికి ప్రయత్నించి అది ఆన్ అవ్వకపోవడంతో రిమోట్ పక్కన పడేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి వాటర్ తాగుతుంది. తన పక్క నుంచెవరో పాస్ అయినట్టుగా అనిపించడంతో
నోట్లో నీరు నోట్లోనే ఉంది. భయంగా చుట్టూ చూసింది. ఏమీ కనిపించలేదు. గుటక వేసి బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టి తన గదిలోకి వచ్చి బెడ్ మీద కూర్చుంది. అంతే, లైట్స్ బ్లింక్ అవుతూ తన భయాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఏంటిది? సినిమా ఎఫెక్ట్లా ఉంది. ఇందాక అత్తని తిట్టాను కదా, కోపంతో గానీ నా దగ్గరకు వచ్చేసిందా ఏంటి? భయంగా చుట్టూ చూస్తుంది. గాలికి కిటికీలు కొట్టుకోవడం మొదలైంది. వామ్మో, నిజంగానే ఏదో ఉందిక్కడ. ఎ ఎవరు ఎవరని అడుగుతున్నానా? చెప్పండి. అటువైపు నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇదిగో, నా గురించి మీకు తెలీదు. మా ఊర్లో దయ్యాలన్నింటికీ నేనంటే భయం తెలుసా? నాతో ఆటలాడకండి. మీకు ముక్తి లేకుండా చేస్తాను. ఏమనుకున్నారు? అంతా నార్మల్ అయిపోయింది. కిటికీలు కొట్టుకోవడం లేదు. లైట్స్ బ్లింక్ అవ్వటం లేదు. హమ్మయ్య అనుకుని వెనక్కి తిరిగేసరికి ఎదురుగా కనిపించింది భయంకరమైన ఆకారం. వెన్నులో వణుకు మొదలైంది. గట్టిగా అరుస్తూ బయటకి పరిగెత్తింది. ఆ పరిగెత్తడం యష్ రూమ్లకి వెళ్ళి బెడ్ మీద నిద్రపోతున్న అతని మీద పడింది. ఉలిక్కిపడి నిద్రలేచాడు యష్. పక్కన చూసేసరికి అమృత భయపడుతూ యష్ కప్పుకున్న దుప్పట్లో దూరేసింది. ఏ అమ్మో, ఏమైంది? దయ్యం. ఆ, దయ్యమేంటి? నా రూమ్లో దయ్యం ఉంది. అది వేరే చెప్పాలా? నీ రూమ్లో దయ్యం ఉంది అయితే? అంటే నీకు ముందే తెలుసా? బాగా తెలుసు. ఆ దయ్యం ఇప్పుడు నా రూమ్లోనే నా పక్కనే ఉంది కదా. నీ జోకులకి నవ్వేంత ఓపిక కూడా లేదురా నాకు. నిజంగానే నా రూమ్లో దయ్యం ఉంది. కావాలంటే వెళ్ళి చూడు. సరే పద, చూసొద్దాం. అమ్మో, నేను రాను. ఒక్కసారి చూసినందుకే గుండె దడ ఇంకా తగ్గలేదు. ఇంకోసారి చూస్తే ఏకంగా పైకే పోతాను. నేను చూసొస్తాను, ఇక్కడే ఉండైతే. అమృత ముసుగు కప్పుకొని కూర్చుంది. యష్ తన గదిలోకి వచ్చి మొత్తం పరిశీలించాడు. ఎక్కడా ఏమీ కనిపించకపోవడంతో అమృత దగ్గరికి వచ్చాడు. కనిపించిందా? కనిపించింది. నిన్ను రమ్మంటుంది. నేను వెళ్ళను. ఎహే, అక్కడేం లేదు. లేదు, ఉంది. నేను నా 2 కళ్ళతో చూశాను. నా మొహానికి దగ్గరగా వచ్చి నిలబడింది. ష్! అమ్మో, ఎందుకే ఇలా నా ప్రాణాలు తీస్తావు? ఏం లేదని చెప్పాను కదా, పోయి పడుకో. నేను వెళ్ళను, అది మళ్ళీ వస్తుంది. ఏం లేదమ్మూ. ఉంది, నేను చూశానంటున్నాను కదా. నేను ఇక్కడే పడుకుంటాను. ఏంటి? ఇక్కడ పడుకుంటావా? నేను ఒప్పుకోను. నిన్న నీ గదిలో పడుకున్నందుకే నేను నిన్నేదో చేశానని ఏడ్చావు. వద్దు, నీ రూమ్లోకి వెళ్ళి పడుకో. ఏమయ్యా, నీకు చెప్తే అర్థం కాదా? నేను వెళ్ళను. కావాలంటే నువ్వే ఆ రూమ్లోకి పోయి పడుకో. నేను ఇక్కడే పడుకుంటాను. ఏయ్, ఇది నా రూమ్. అయితే నువ్వు ఇక్కడే పడుకో. నా రూమ్ ఎవరితో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ప్లీజ్, నాకు భయం వేస్తుంది. నిజంగానే దయ్యం వచ్చింది. అదెలా ఉందో తెలుసా? మొహమంతా రక్తంతో కూరలు బయటికి వచ్చి చూడగానే ఒళ్ళు గగుర్పొడిచింది. ఇది ఇంతలా భయపడుతుందంటే దేన్నో చూసి భయపడుంటుంది. ఏంటి మాట్లాడవు? సరే, నేను నీ రూమ్లో పడుకుంటాలే, నువ్విక్కడే పడుకో. యష్ అమృత రూమ్లోకి వచ్చి పడుకున్నాడు. 10 నిమిషాలు గడిచిందో లేదో అమృత మళ్ళీ అరుస్తూ యష్ పక్కకి చేరింది. మళ్ళీ ఏమైందే? అదక్కడికి కూడా వచ్చింది. ఏంటే నాకు ఈ కర్మ? కంటి నిండా నిద్ర కూడా పోనివ్వవా? పో అవతలికి. ప్లీజ్ యష్జీ, అది నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుంది. నేను నీ దగ్గరే ఉంటాను. కుదరదు. ఏం మనిషివయ్యా నువ్వు? భయంతో ప్రాణాలు పోతుంటే నీకు ఈ మొండితనం ఏంటి? అవును మరి, నువ్వు నేనే మాట్లాడుకోవాలి మొండితనం గురించి. అబ్బా, మనం తర్వాత గొడవ పడొచ్చు, ముందు ఆ దయ్యం సంగతి చూడు. చంపుతున్నావు కదే, పద. అమృతని తీసుకుని మొత్తం ఇల్లంతా వెతుకుతూ ఉన్నాడు. దేవ్ గదిలో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. డోర్స్ అన్నీ లాక్ చేసే ఉన్నాయి. చూసావా, ఏమీ లేదు. మాయమైపోయి ఉంటుంది. దెయ్యం కాదే, నేను మాయమైపోతే బాగుండును అనిపిస్తుంది. దయ్యం లేదు, గియ్యం లేదు. పోయి పడుకో. నేను నీ దగ్గరే పాడుకుంటాను. ఏంటి? ప్లీజ్. అబ్బా, సరే, కానీ ఉదయం లేచి నన్నేం చేశావు? నాకేం గుర్తులేది అని పంచాయతీ పెట్టావనుకో. పెట్టను. నన్ను ఆ దయ్యం నుంచి కాపాడు ప్లీజ్. ప్రపంచంలో 8వ వింతిది, ఒక దయ్యాన్ని ఇంకో దయ్యం భయపెట్టడం. అమృత గుర్రుగా యష్ వైపు చూసింది. చూసింది చాలే, పద. ఇద్దరూ గదిలోకి వచ్చారు. యష్ బెడ్ మీద పడుకుంటూ తనని సోఫాలో పడుకోమని చెప్పాడు. కానీ అప్పటికే అమృత బెడ్డెక్కి కూర్చుంది. ఏయ్, సోఫాలో పడుకోమన్నా కదా. నువ్వే పడుకో. నేను పడుకుంటే నిద్రలో కింద పడతాను. నాకు సోఫాలో నిద్ర పట్టదు. పర్లేదు, అడ్జస్ట్ అయిపో. ఏంటి అడ్జస్ట్ అయ్యేది?
పడుకుంటే సోఫాలో పడుకో, లేదా నీ రూమ్లోకి పో. అమృత మూతి ముడుచుకుని సోఫాలో పడుకుంది. పడుకున్న కాసేపటికే నిద్రపోయింది తను. యష్కి మాత్రం నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్నాడు. అమృత వైపు చూశాడు. ప్రశాంతంగా నిద్రపోతుంది. నా నిద్ర చెడగొట్టి ఎలా నిద్రపోతుందో చూడు. ఛ, నిద్ర పట్టి చావటం లేదు. ఏం చేయాలి ఆలోచిస్తూ అమృత వైపు చూసిన అతనికి తను సోఫా మీద నుంచి కింద పడుతూ కనిపించింది. వెంటనే దగ్గరికి వెళ్ళి తను కింద పడకుండా పట్టుకున్నాడు. తను యష్ 2 చేతుల మీద ఉన్న విషయం కూడా తెలియకుండానే అతని చుట్టూ చేతులు పెనవేసి నిద్రపోతుంది. యష్ నవ్వుకుంటూ తనని బెడ్ మీద ఒక పక్కకి పడుకోబెట్టి అతను వేరే వైపు పడుకున్నాడు. సరిగ్గా అతనికి నిద్ర పడుతుంది అన్న సమయానికి అమృత దొర్లుకుంటూ యష్ దగ్గరగా వచ్చి అతన్ని పట్టుకుంది. అయ్యగారికి అప్పుడే పట్టిన కాస్త నిద్ర కూడా ఎగిరిపోయింది. అమృత చేతిని తీసి అటు పక్కకి వెళ్ళి పడుకున్నాడు. నిద్ర పట్టక అమృతనే చూస్తూ ఉన్నాడు. ఇంకా చిన్నపిల్లల ఛాయలు పోలేదు తన మోములు. అప్పటి వరకు భయపడిన తను అతనున్నాడన్న ధైర్యంతో ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇంతలో తను ఆ బెడ్ చివరగా దొర్లి పడిపోబోతుంటే చేతితో పెనవేసి అతని వైపు లాక్కున్నాడు. యష్ షర్ట్ పట్టుకుని పడుకుంది. యష్ నవ్వుతూ తన తల నిమిరాడు. నీలో ఎంత గడుసుతనముందో అంతే అమాయకత్వం ఉందమ్మో, మెంటల్. నవ్వుతూనే తన నెత్తి మీద సుతిమెత్తగా మొట్టి మెల్లగా పైకి లేచాడు. తనకి అటు ఇటు దిండ్లు సర్ది సోఫాలో పడుకున్నాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.